హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. దొండకాయ 65 చేసేసుకుందామా? దొండకాయ కర్రీ అంటే ఇష్టం లేదా మీ పిల్లలకి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ ఇలా చేసి పెట్టండి. ఎవరన్నా మీ ఇంటికి వస్తే చక్కగా తినేస్తారు. సో దీనికోసం నేను ఇక్కడ 1/2 కేజీ దొండకాయలు తీసుకొని మట్టి అవేం లేకుండా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దొండకాయని తీసుకొని 2 హాఫ్స్గా ఫస్ట్ కట్ చేయండి. తర్వాత దాన్ని ఇంకొక 2 హాఫ్స్గా కట్ చేయండి. సో మీకు ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా కట్ చేసుకోండి. చూడటానికి బాగుంటాయి, చక్కగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇలా కర్రీ చేస్తే రసంలో కానీ, పప్పులో కానీ, వేటిలో కానీ నంచుకోవచ్చు. అలాగే ఒట్టిగా స్నాక్ ఐటెంగా కూడా తినేయచ్చు. సో చూడండి, ఇక్కడ 1/2 కేజీ నేను కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. సో దీంట్లోకి వచ్చి మనం ఇప్పుడు చూపించిన బౌల్కి కొంచెం ఎల్తుగా మనకు శనగపిండి తీసుకున్నాను. అలాగే తీసుకున్న శనగపిండికి 1/2 కప్కి మనం బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బియ్యపిండి ఎందుకు యాడ్ చేస్తున్నామంటే క్రిస్పీ కోసం, మనకు కరకరలాడుతూ బాగా వస్తాయి. అందుకని చెప్పేసి మనం బియ్యపిండి కూడా యాడ్ చేశాను. దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. సాల్ట్ తగినంత యాడ్ చేసుకోవాలి. అలాగే కారం కూడా మనం యాడ్ చేస్తాము. ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇక్కడ మనం ఫస్ట్ వాటర్ పోయక్కల అవసరం లేదండి, ఎందుకంటే దొండకాయల్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా తడి కట్ చేసిన తర్వాత. సో ఆ తడి ఫస్ట్ దాన్ని యూజ్ చేసి మనం కలుపుకోవచ్చు. ఎక్కువ వాటర్ అవసరం లేదు మనం ఈ దొండకాయ 65 చేయడానికి. సో ఫస్ట్ దాన్ని ఏంటంటే మనం ఇలాగ చక్కగా కదుపుకోవాలి. సో ఎక్కువ వాటర్ అవసరం లేదండి. కన్సిస్టెన్సీ చూడండి, మరి పలుచగా అవసరం లేదు మనకు. సో ఇప్పుడు కొంచెం లైట్గా కొంచెం అంటే కొంచెం వాటర్ పోయండి. వాటర్ పోసేసి మనం కలిసేటట్టుగా ఆ పిండి మొత్తం కూడా ముక్కలకి మనకు పట్టేటట్టుగా. సో బయట హోటల్స్ కానీ, రెస్టారెంట్స్లో కానీ, లేదా బంతుల్లో కానీ ఏం చేస్తారంటే మనకు రెడ్ కలర్గా ఉంటుంది ఈ దొండకాయ 65. సో వాళ్ళు ఫుడ్ కలర్ యాడ్ చేస్తారండి. నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. కావాల్సిన వాళ్ళు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫుడ్ కలర్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ఇంట్లో మామూలుగా యాడ్ చేయట్లేదు. మీ పిల్లలు ఇష్టంగా తింటారు ఫుడ్ కలర్ వేస్తే అనుకున్న వాళ్ళు అయితే ఫుడ్ కలర్ కూడా వేసుకోండి. సో వేసి ఇలాగ మనం కొంచెం లైట్గా వాటర్ సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. అలాగే నేను అన్ని డిషెస్ ఏది వండినా కానీ నేను అన్ని కర్రీస్లో కూడా నేను ఇంగువ యాడ్ చేస్తానండి. సో హెల్త్కి మంచిది, డైజెషన్ అనేది బాగుంటుంది. ఇక మనం శనగపిండి కూడా వేసాం కదా, అందుకని నేను గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండానికి ఇంగు కూడా యాడ్ చేశాను. తర్వాత బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం నెమ్మదిగా ఈ దొండకాయ పీసెస్ని వేయాలి. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతే వేయాలి. సో మీరు ఇక్కడ ఒక చిన్న చిట్కా ఏంటంటే దొండకాయలు వేసిన వెంటనే మనం కదపకూడదండి. కొంచెం సేపు వాటిని ఉంచిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాతే మీరు ఏదైనా స్పూన్తో తీసుకొని కదపాలి. సో మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని వేయించుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదండి, ఎందుకంటే మనకు పిండితో కలిపేస్తాం కదా. సో ఆ పిండిని స్ప్రెడ్ అయిపోతుంది, ఆ ముక్కకుండదు మనకు. సో అందుకని ఏం చేస్తామంటే వేసిన వెంటనే కదపకూడదు. ఓకే, 5 మినిట్స్ ఆగిన తర్వాత ఇలా మనం ఒక సైడ్ 2 సైడ్స్ అలా చేంజ్ చేసుకుంటూ నెమ్మదిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత తీసేసి బౌల్లో వేస్తారు. చూడండి, కరకరలాడుతూ క్రిస్పీగా వచ్చేసాయి. మిగతా ఉన్నాయి కదా, మిగతావి కూడా నేను ఇక్కడ వేసేసేసి చక్కగా ఫ్రై చేసేసుకున్నాను. అలాగే వీటి కోసం పల్లీలు కావాలి కదా, సో పల్లీలు కూడా వేయించుకున్నాను. పల్లీలు కూడా వేయించేసాను. నేను ఆల్సో కరివేపాకు కూడా వేయిస్తాను దీంట్లో. చూడండి, ఇదిగోండి కరివేపాకు కూడా. సో కరివేపాకు కూడా వేసేసి చక్కగా వీటిలో వేయండి. అలాగే కొంచెం గార్నిష్గా ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అగైన్ మళ్ళీ సాల్ట్, కారం 2 చల్లుకోండి, బాగుంటుంది. మనకు పిండిలో కలిపింది అలాగే పైన కూడా చల్లుకుంటే చాలా బాగుంటుంది. సో సాల్ట్, కారం, చిల్లీ కూడా వేసేసేసి మొత్తం ఒకసారి పైనుంచి కిందకి బౌల్ని కలుపుకోండి. అప్పుడు చూడండి, మీకు ఉప్పు కారం అన్నీ పట్టినాయి. ఎమ్మి దొండకాయ 65 కర్రీ అనేది రెడీ అయిపోయింది. పిల్లలు కూడా ఎక్కువగా ఇష్టంగా తింటారు. స్నాక్ రెసిపీగా కూడా ఉంటుంది. చారు, పప్పు వాటిలో కాంబినేషన్ కూడా సూపర్ ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.